కవ్వాల్ టైగర్ జోన్ ఆంక్షల విషయంలోనైనా జొన్నారం మండల అభివృద్ధి విషయంలోనైనా బ్రోకర్ల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మాబుచ్చు అన్నారు. ఇక బుధవారం మంచిర్యాల జిల్లా జొన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టైగర్ జోన్ ఆంక్షలు పోయి భారీ వాహనాలు నడపడం హర్షణీయమని అన్నారు. జొన్నారం మండలంలో పాటు ఖానాపూర్లో నియోజకవర్గం అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. కడం ప్రాజెక్టు మరమ్మత్తు అయినా అటవీ ఆంక్షలు ఎత్తివేతలైనా తనతో మాత్రమే సాధ్యమని విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. అటవీ చట్టాల పేరుతో ప్రజలను వేధిస్తున్న అధికారుల పట్ల తాను అదే రీతిలో బెదిరింపు ధోరణులలో ముందుకు పోవడం వల్లనే ఈరోజు భారీ వాహనాల అనుమతులు వచ్చిందని అన్నారు. ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ఎంతకైనా తెగించి ముందు వరుసలో ఉంటానని ఆయన తెలిపారు. భారీ వాహనాల రాకపోకలు ప్రారంభమై సరుకు రవాణా ఛార్జీలు తగ్గనుండడంతో వ్యాపారులు కూడా ధరలు తగ్గించి సామాన్యులకు ప్రయోజనం కలిగించాలని ఆయన హితవు పలికారు. గోర్లు బర్లు మనుషులు కార్లు గీర్లు టర్నింగ్లు ఉన్నాయి, బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మన పొలాలు తీయడం ఉంటారు. ఇప్పుడు అధికారికి మనం స్టార్ట్ చేయాలి కదా, అందుకే అప్పింగ్ ఇక నుంచి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. జరిగే ఒక శుభదినం. కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా భారీ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు గత జారీ చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు, ఒకవైపు వ్యాపారస్తులు కావచ్చు, మరోవైపు ఎమర్జెన్సీ కింద వెళ్లే వాహనదారులు కావచ్చు, అదే విధంగా డ్రైవర్లు కావచ్చు, లారీ ఓనర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, వాస్తవంగా ఈ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడారు. మరి 13 సంవత్సరాలుగా మరి వారి యొక్క ఆవేదన, బాధ, మరి ఆ రోజుల్లో కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి హెవీ వెహికల్స్ని అనుమతించకపోవడం, మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వాస్తవంగా అనుకున్నారు, వాస్తవంగా స్వాతంత్రం దొరుకుతుందని. కానీ ఈ ప్రాంత వాసులకి చాలా కఠినమైన నిర్ణయాలతోటి ఏ వెహికల్ కూడా వెళ్ళకుండా ఇవ్వడం, మరి ఎన్నికల కంటే ముందు నేను ప్రత్యేకించి హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి తప్పకుండా హెవీ వెహికల్స్ని అనుమతించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పిన సంవత్సరం నరలోనే మరి హెవీ వెహికల్ విషయంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో మరి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంత సమస్యల మీద, హెవీ వెహికల్స్ మీద మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు చాలా సందర్భాల్లో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా చాలా మీటింగ్లలో నేను తప్పకుండా ఆ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడం అనేది జరిగింది. మరి మాట్లాడికి అనుగుణంగా మరి ప్రత్యేకించి మొన్న 9వ వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో గౌరవ మంత్రి గారు కొండ సురేఖ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మరి కొండ సురేఖ గారు ప్రత్యేకించి ఈ ప్రాంత వాసులు, వ్యాపారస్తులే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు, కొన్ని వందలాది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఆలోచన చేసి మరి వైల్డ్ లైఫ్ వాళ్ళతోటి మరి ఏదైతే సమావేశం ద్వారా ప్రత్యేకమైన చొరవ తీసుకొని మాకు ఈ ప్రాంతంలో హెవీ వెహికల్స్ వెళ్ళడానికి అనుమతి